అందరికీ నమస్కారం. పిల్లల అభివృద్ధిని అంచనా వేసేందుకు అసెస్మెంట్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం చేయబోయే అసెస్మెంట్ కిట్లో ఉండే అంశాలు, అసెస్మెంట్ నిర్వహించే విధానం గురించి తెలుసుకుందాం రండి. అసెస్మెంట్ ఎలా నిర్వహించాలో ఈ మాన్యువల్లో వివరంగా ఉంటుంది. తర్వాత పిక్చర్ కార్డ్స్, ఈ కార్డ్స్ని కత్తిరించి అసెస్మెంట్ సమయంలో ఉపయోగించాలి. తర్వాత పిక్చర్ కాపీస్, అసెస్మెంట్ సమయంలో పిల్లలకు చూపించేందుకు ఉపయోగపడే చిత్రాలు. తర్వాత వర్క్షీట్, పిల్లల చేత రంగులు వేయించడానికి ఉపయోగపడే వర్క్షీట్. తర్వాత రికార్డింగ్ షీట్, అసెస్మెంట్ పూర్తయిన తర్వాత సంబంధిత డేటాను నమోదు చేసేందుకు ఉపయోగించేది. అసెస్మెంట్ ఎలా నిర్వహించాలి? అసెస్మెంట్ చేసేటప్పుడు సూచనలు అన్నీ మాన్యువల్లో ఇవ్వబడ్డాయి. అసెస్మెంట్ నిర్వహించడానికి ముందుగా మాన్యువల్ సూచనలు చదవడం తప్పనిసరి. పిల్లలతో చేపించవలసిన 15 యాక్టివిటీస్కి అంగన్వాడీ వర్కర్కు సూచన, పిల్లలకు సూచన, గ్రేడింగ్ సూచన ఇవ్వబడ్డాయి. అలానే 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి యాక్టివిటీస్ కూడా మనకు వివరంగా ఇవ్వబడ్డాయి. పిల్లలందరికీ 1వ స్థాయి యాక్టివిటీ చేపించిన తరువాత బాగా చేసిన పిల్లలను మనం 2వ స్థాయిలో యాక్టివిటీ ఆ పిల్లల చేత చేపించాలి. ఇప్పుడు 2వ స్థాయి యాక్టివిటీ బాగా చేసిన పిల్లలను 3వ స్థాయిలో యాక్టివిటీ పిల్లల చేత చేయించాలి. ఇప్పుడు పిల్లలు ఏ స్థాయి అభివృద్ధి చేయలేకపోతున్నారో వారిని ముందు స్థాయిగా గుర్తించి ఆ స్థాయిని రికార్డింగ్ షీట్లో వేయాలి. అసెస్మెంట్ను నిర్వహించేటప్పుడు రికార్డింగ్ షీట్ పక్కన ఉంచుకోవాలి. ఒక్కొక్క పిల్లవాడిని పిలిచి అసెస్మెంట్ పూర్తయిపోయిన తర్వాత ఆ పిల్లల యొక్క అభివృద్ధి స్థాయిని రికార్డింగ్ షీట్లో నమోదు చేయాలి. పిల్లలకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ అసెస్మెంట్ను చేపించాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో ఆగిపోతే కొనసాగించమని ప్రోత్సహించండి. మాన్యువల్లో ఇవ్వబడిన సూచనల ప్రకారం ఈ అసెస్మెంట్ను పూర్తి చేయండి. పూర్తి చేసిన తరువాత ఈ రికార్డింగ్ షీట్లో డిస్ట్రిక్ట్ పేరు, అంగన్వాడీ పేరు, అంగన్వాడీ 7 డిజిట్ కోడ్ను మనం రాయాలి. తరువాత పిల్లవాడి పేరు, ఉదాహరణకు చూడండి, పావని. ఈమె వయసు 3 సంవత్సరాలు. ఈమె ఫిమేల్. గత సంవత్సరం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిందా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిందా, లేదా ఇంటి వద్ద ఉన్నదా అన్న విషయాన్ని ఇక్కడ నమోదు చేయాలి. మనం PP1 కాబట్టి 1001గా ఇవ్వాలి. అదే PP2 పిల్లలకి 2001గా ఇవ్వాలి. ఈ విధంగా మనం ఐడీలు ఇచ్చిన తరువాత అభివృద్ధికి సంబంధించిన వాళ్ళ స్థాయిలు మనం బేస్ లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అసెస్మెంట్ షీట్ను పూర్తి చేయాలి. థ్యాంక్ యూ.